రైట్ బిగ్ టీవీ డిజిటల్ ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. సో బ్రేకింగ్ చూద్దాం. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సంక్రాంతి సందర్భంగా డాకు మహారాజ్ మూవీ నిన్నైతే రిలీజ్ అవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని బ్లాక్ బాస్టర్ సాధించినట్టు కూడా ఇప్పటికే హిట్ టాక్ కూడా అందుకుంది ఈ సినిమా. అయితే ఈ నేపథ్యంలోని మొత్తం టీం అంతా కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా పాల్గొన్నారు, సక్సెస్ మీట్ కూడా చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అండ్ మొత్తం కూడా ప్రజ్ఞ జైస్వాల్ అండ్ బాలకృష్ణ గారు, బాబీ, మొత్తం మూవీ యూనిట్ అంతా కూడా కలిసి సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా మనం ఒకసారిగా డిజిటల్ ఎక్స్క్లూజివ్ స్క్రీన్ పైన కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా సెలబ్రేషన్లో మునిగి తేలుతున్నారు. అయితే సంక్రాంతి సందర్భంగా ఎప్పుడూ కూడా సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ తగ్గేదే లేదు అన్నట్టు ఆయనకు ఒక సినిమా కూడా రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఈ నేపథ్యంలోని ఎప్పుడూ కూడా సంక్రాంతి హీరో బాలకృష్ణ అనిపించుకోవడంలోని ఏ మాత్రం కూడా అతిశయోక్తి లేదన్న విషయం క్లియర్గా చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు ఆయన బ్లాక్ బస్టర్ కొట్టిన సందర్భాలు మనం చూసాము. మరి ఈసారి సంక్రాంతికి కూడా రిలీజ్ అయిన డాకు మహారాజ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని అందుకుంది. అయితే నిన్న సెలబ్రేషన్లో భాగంగా మొత్తం కూడా మనకి చూసుకుంటే ఒక్కసారిగా బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కదా. నిన్న సంబంధించిన పార్టీకి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఆ పార్టీలోని విశ్వక్సేన్, జొన్నలగడ్డ, సిద్ధు, అలాగే నందమూరి బాలకృష్ణ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అండ్ విశ్వక్సేన్కి బాలకృష్ణ తన ముద్దుల్ని అందజేస్తూ ఉన్నారు. అలాగే విశ్వక్సేన్ కూడా బాలకృష్ణకి ముద్దు పెడుతూ ఉన్నాడు. అండ్ దాని తర్వాత జొన్నలగడ్డ కూడా బాలకృష్ణకి ముద్దు పెడుతూ ఉన్నారు. అండ్ దాని తర్వాత బాలకృష్ణ కూడా జొన్నలగడ్డ కూడా ముద్దు పెడుతూ ఉన్నారు. అయితే మొత్తం కూడా ఈ విజువల్స్ చూసిన అభిమానులందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అరే నిజంగా సినిమా సక్సెస్ అంతా కూడా బాలయ్య మొహంలోనే కనిపిస్తోంది. ఇంత గ్రాండ్ సక్సెస్ అందుకున్న బాలకృష్ణకి నిజంగా కంగ్రాట్స్ అని కూడా తన యొక్క ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. Now success, bro. Now success is your success. Celebrity success. I want everybody, especially my bros, and my bro, Dillu, Doro, Bharatane. Sidhu Sanalagada. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. Now success, bro. Now success is your success. Celebrity success. I want everybody, especially my bros, and my bro, Dillu, Doro, Bharatane. Sidhu Sanalagada. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. రైట్ స్క్రీన్ పైన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం కదా. మొత్తం టీం యూనిటే కాకుండా అటు నందమూరి బాలకృష్ణకి ఇండస్ట్రీలో ఆత్మ మిత్రులు మొత్తం కూడా వీళ్ళు మనం చూస్తున్న అన్స్టాపబుల్ నుంచి కూడా వీళ్ళ యొక్క స్నేహం ఇలాగే కొనసాగుతూ ఉంది. అండ్ ఈ సక్సెస్ మీట్లో కూడా వీళ్ళిద్దరూ కూడా జాయిన్ అవడం కూడా జరిగింది. అటు విశ్వక్సేన్ అలాగే సిద్ధు, జొన్నలగడ్డ. సో ఈ సక్సెస్ అన్నది నాదే కాదు నీది కూడా. అండ్ ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి కూడా సక్సెస్ అంటూ కూడా బాలకృష్ణ చెప్పడం కూడా అక్కడ మనం చూస్తూ ఉన్నాము. అండ్ మొత్తం కూడా ఆ సెలబ్రేషన్ మూడ్ అంతా కూడా మొత్తం మనకి ఆ బాలకృష్ణ ఫేస్ లో కనిపిస్తుంది అని చెప్పి అభిమానులు ఇప్పటికే కమెంట్ సెక్షన్ లో తెలియజేస్తూ ఉన్నారు. అండ్ ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణకి నిజంగా కంగ్రాచ్యులేషన్స్ అని కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం నందమూరి బాలకృష్ణ అభిమానులు కావచ్చు, ప్రతి ఒక్కరు ఇవాళ సంబరాలు అంబరాన్ని అంటినట్టు సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. సో నిజమైన సంక్రాంతి హీరో మరోసారి నిరూపించుకున్నారు మన నందమూరి బాలకృష్ణ అంటూ కూడా అటు ట్వీట్స్ రూపంగా కావచ్చు, కమెంట్స్ రూపంగా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే నిన్న జరిగిన ఈ మొత్తం ఈవెంట్లో చూసుకుంటే మొత్తం బాలకృష్ణ అటు విశ్వక్సేన్కి అలాగే సిద్ధుకి కూడా ముద్దులతో మొత్తం కూడా ముంచెత్తినట్టు కనిపిస్తోంది. అండ్ డైరెక్టర్ బాబీకి కూడా ముద్దులు ఇచ్చారు. అండ్ మొత్తం కూడా మొత్తం అక్కడ చూస్తుంటే మొత్తం పార్టీ హడావిడి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ మొత్తం సినిమా యూనిట్ కావచ్చు అందరూ కూడా ఈ సక్సెస్ మీట్లో పాల్గొన్నారు. ఇంత బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ప్రేక్షకులకి కూడా హార్ట్లీ థ్యాంక్ యూ అని కూడా బాలకృష్ణ చెప్పుకొస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో ఏదైనా సరే సంక్రాంతి భరిలోని ఈసారి
మరి బాలకృష్ణ గారు దిగడం అలాగే హిట్ కొట్టడం మరోసారి ఆనందంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా సంక్రాంతికి అటు అఖండ నుంచి తర్వాత వీరసింహారెడ్డి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కటి కూడా సంక్రాంతికి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈసారి కూడా 4వ సంక్రాంతి హీరో అనిపించుకున్నారు మన నందమూరి బాలకృష్ణ. సో ఎప్పటి సంక్రాంతికైనా సరే ఈయన సినిమా వచ్చిందంటే డెఫినెట్ గా హిట్ కొట్టడం ఖాయం అంటూ అటు నందమూరి అభిమానులు అందరూ కూడా వాళ్ళ యొక్క ఆనందం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అండ్ ముఖ్యంగా సంక్రాంతి అనగానే సినిమా, ప్రేక్షకులందరికీ కూడా పండుగ అంటే సినిమా అన్నది ఎంత క్లియర్ కట్గా ఉంటారో, మరి అటువంటి సంక్రాంతికి మంచి కనువిందు సూపర్ డూపర్ ఎంటర్టైనర్, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని ఆకట్టుకునేలా ఉంది అని చెప్పి కూడా ఈ సినిమాలోని క్లియర్గా కొన్ని సన్నివేశాలు అయితే తెలుస్తున్నాయి. అండ్ తమను అందించిన బీజిఎం కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్గా నిలిచింది అని అయితే ఇప్పటికీ మనకి టాక్స్ ద్వారా కూడా తెలిసింది. అండ్ ముఖ్యంగా ఈ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ పైన బయట ఎంత నెగిటివిటీగా స్ప్రెడ్ అయింది, ఎంత నెగిటివిటీ ట్రోల్ జరిగిందో కూడా మనందరికీ తెలుసు. వన్స్ ఆ సాంగ్ ఈ సినిమాలోని ఒక్కసారిగా చూసేసరికి ప్రేక్షకులందరూ కూడా ఆ నెగిటివిటీ కావచ్చు, ఆ ట్రోల్స్ కావచ్చు మొత్తం కూడా పక్కన పెట్టేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు అని కూడా థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు చెప్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ ఆ సాంగ్ అని కూడా క్లియర్గా చెప్పారు. చాలా హైలైట్ అయింది ఆ సాంగ్ ఆ సినిమాకి అని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా బాలకృష్ణ నటించిన మొత్తం కూడా డైలాగ్స్ కావచ్చు, ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు, యాక్షన్ సీన్స్ కావచ్చు, ముఖ్యంగా తమన్ యొక్క బీజిఎం కావచ్చు, సాంగ్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దేనికి అదే అన్నట్టు ఉంది అని అయితే ఇప్పటికీ ప్రేక్షకులు చెప్తా ఉన్నారు. సో ఏదైనా ఈసారి సంక్రాంతి ముందే వచ్చిందా అన్నట్టు సినిమా చూడగానే ప్రేక్షకులందరినీ కూడా ఆకట్టుకుంది అన్నట్టు కూడా ప్రేక్షకులందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోని మొత్తం సినిమా యూనిట్ అందరూ కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ లో మునిగి తేలుతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి నిన్న జరిగిన పార్టీలో కూడా అటు విశ్వక్సేన్, జొన్నలగడ్డ అంటే మనం చూస్తూ ఉన్నాం అన్స్టాపబుల్ నుంచి, అంటే గత కొన్ని నెలల నుంచి కూడా వీళ్ళు ముగ్గురు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ మనం చూస్తూ ఉన్నాము. విశ్వక్సేన్ వచ్చిన తర్వాత జొన్నలగడ్డని పిలిపించడం కావచ్చు, లేకపోతే జొన్నలగడ్డ ఎపిసోడ్లోని విశ్వక్సేన్ని పిలిపించడం కావచ్చు, ఇలాగ వీళ్ళిద్దరితో పాటు చిన్న పిల్లడు అయిపోయి బాలయ్య కూడా తన ఏజ్ను కూడా మర్చిపోయి వాళ్ళతో పాటు ఎంజాయ్ చేస్తున్న ఈ వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజంగా బాలకృష్ణని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఎంత హిట్ మొత్తం కూడా ఆ సినిమా అంతా హిట్ కొట్టింది, ఆ సెలబ్రేషన్స్ అన్ని కూడా బాలయ్య మొహంలోనే కనిపిస్తోంది అని చెప్పి కూడా బాలకృష్ణ అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. సో ఏదైనా పండగ అనగానే ముఖ్యంగా ప్రేక్షకులందరికీ కూడా పిండి వంటలు, ఊర్లు కాకుండా సినిమాలు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, సో ఎక్కడ కూడా తగ్గకుండా ఆ సినిమాని అంత ప్రేక్షకులకి అందించినందుకు థ్యాంక్స్ చెప్తున్నారు. ముఖ్యంగా బాబీకి థ్యాంక్స్ చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలోని బాబీ తీసిన సినిమాలు కొంచెం నెగిటివ్ టాక్స్ కావచ్చు, లేకపోతే 50-50 టాక్స్ కూడా తెచ్చుకున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ సినిమా కూడా ఎటువంటి బజ్ లేకుండా ప్రేక్షకుల ముందుకైతే రావడం జరిగింది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ క్యాన్సిల్ అవ్వడం కావచ్చు, దాని తర్వాత ఎటువంటి బజ్ కూడా క్రియేట్ చేయలేదు. రిలీజ్ చేసిన ఒక్క సాంగ్ కూడా నెగిటివిటీ ఎక్కువ శాతం మూట కట్టుకుంది, ఎక్కువ ట్రోల్స్కి గురైంది. మరి సినిమా ఏ స్థాయిలో ఉండబోతోంది, ఎలా ఉంటుంది, ఎందుకంటే ఎటువంటి బజ్ క్రియేట్ చేయకుండా వచ్చిన మూవీస్ హిట్ అయ్యే దాఖలు లేవు అన్న యొక్క నానుడి కూడా ఉంది. మరి ఇటువంటి బజ్ లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా నిజంగా హిట్ టాక్ అందుకుంటుందా లేదా అని చెప్పి రిలీజ్ అయినంత వరకు కూడా ప్రేక్షకులు అందరూ కూడా ఎలా ఉండబోతుందో ఏంటో, అండ్ సీన్స్ మొత్తం ఆ యొక్క చిన్నపిల్లకి సంబంధించిన సాంగ్స్ కనుక చూసుకున్నట్లయితే గతంలో వచ్చిన బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలోని మొత్తం కూడా శ్రీలీల అలాగే తిన యొక్క కాంబినేషన్లో ఉండేలాగే ఉంది కదా, మళ్ళీ రొటీన్ స్టోరీ లాగే అనిపిస్తోంది. ఇందులో కొత్త ఏమీ ఉంది. సో ఈసారి బాలకృష్ణ సినిమా కొంచెం హిట్ టాక్ అందుకునే ఛాన్సెస్ లేవు అనుకున్న సందర్భంలోనే థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకులందరికీ నిజంగానే అరే ఏం తీసాడురా బాబీ అన్నట్టు చేశాడు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తోంది. బయటకు వచ్చిన తర్వాత నిజంగా సినిమా అంటే ఇలానే ఉండాలి, బాలకృష్ణ హిస్టరీలో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతోంది అనేది ఇప్పటికే చెప్తూ ఉన్నారు. అఖండ ఏ రేంజ్లో హిట్ అయిందో అంత స్థాయిలోని డాకు మహారాజ్ కూడా అందుకుంది. ఇంత కొత్త స్టోరీతోని, అలాగే ఈయన యొక్క లుక్స్ కూడా నందమూరి బాలకృష్ణ ఎటువంటి గెటప్ వేసినా సరే యాప్ట్ ఉంటుంది అనడంలో ఏ మాత్రం కూడా తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ గెటప్ వేసినా సరే బాలకృష్ణ గారికి అలా ఇమిడిపోతూ ఉంటారు. మరి ఇందులోనే ఆయన ప్రదర్శించిన ఆ గెటప్స్ కావచ్చు, అండ్ విలన్స్ని చూపించిన తీరు కావచ్చు, ఈక్వల్ అంటే మనం చూసుకుంటూ ఉంటే బాలకృష్ణ సినిమాల్లోని విలన్స్కి ఉన్న ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మనం చూస్తూనే ఉంటాం. అటు బాలకృష్ణకి ఎంతైతే ఇంపార్టెన్స్ ఉంటుందో విలన్స్కి కూడా అదే రేంజ్లో ఉంటుంది. మరి ఈ మూవీలో కూడా ఎక్కడ ఈ స్క్రీన్ ప్లే బాగోలేదు, ఇది బాగోలేదు అని చెప్పేదానికి లేదు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా క్లియర్ కట్గా తీశారు. అండ్ ముఖ్యంగా తమనైతే ప్రాణం పెట్టి
తీశాడు అని అయితే చెప్తున్నారు. అండ్ అఖండ నుంచి కూడా వీళ్ళ యొక్క కాంబినేషన్ ఏ విధంగా వస్తుందో మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా మ్యూజికల్ హిట్ కావచ్చు, అలాగే బీజిఎమ్స్ బాలకృష్ణ గారికి ఏ రేంజ్లో ఇస్తే బాగుంటుందా అని చెప్పి అఖండ నుంచి కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత సక్సెస్ అయిందో మనం చూస్తూ ఉన్నాము. మరి ఈసారి కూడా సక్సెస్ అవుతుందా లేదా అని ప్రేక్షకులు కొంచెం భయం ఉన్నప్పటికీ ఎలా అయినా సరే బీజిఎమ్స్తోనే అద్దరగొట్టాడు తమన్ అని అయితే మరోసారి నిరూపించుకున్నారు. సో ఏదైనా సరే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అందుకుంది. ఈసారి సంక్రాంతి హీరో మన నందమూరి బాలకృష్ణ అని అయితే మరోసారి నిరూపించుకున్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ మరొకసారి మన బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన చూద్దాం. Congratulations to Daku Maharaj. Hello, my darling Laila. Now success, bro. Now success is your success. Film industry success. I want everybody to see, especially my bros. And my bro. Dillu. Doro. అట్లుంటనే వాళ్ళతోనే Sidhu Sananda beta. లాస్ట్ మీకు గుర్తుందో లేదో ఇదే ప్లేస్లో వంశీ గారు ఓ మాట అన్నారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ వస్తుంది బాలకృష్ణ గారు ఫిల్మోగ్రఫీ నుంచి అని. ఆ రోజు ఓ పక్క ఆనందంగా ఉన్న లోపల చిన్న 1% ఎక్కడో నాకు టెన్షన్ ఉండేది. వంశీ గారు బాగా నమ్మేస్తున్నారు, చూసి ఆయన హై ఫీల్ అవుతుంది ఆడియన్స్ ఎగ్జాక్ట్గా 100% అని. బట్ 100కి 200% దీన్ని రిసీవ్ చేసుకున్న రిసెప్షన్ చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. 2 years బ్యాక్ నేను వాల్తెరవేరితో వచ్చాను జాన్ 13th. ఇప్పుడు బాలకృష్ణ గారితో జాన్ 12th రావటం అనేది నిజంగా సంక్రాంతి అనేది అది సెంటిమెంట్ అంటారా లేకపోతే పండగ వాతావరణం అంటారా, చాలా 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 ఆనందంగా ఉంది. అమేజింగ్ టీమ్ వల్లే నాకు ఈ అవుట్పుట్ వచ్చిందని చెప్పగలను. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వంశీ గారికి నా మీద ఉన్న నమ్మకం, బాలకృష్ణ గారికి మేము ఎన్నో ఇంటర్వ్యూలో చెప్తుంటాను చాలా కల్ట్ ఫ్యాన్. సో బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఇద్దరం జర్నీ స్టార్ట్ చేసాం. అక్కడి నుంచి విజయ్ కార్తిక్ కన్నన్ గారిని జైలర్ నుంచి తీసుకురావటం. సో ఇవాళ మన తెలుగు ఆడియన్స్ ఒక పల్స్ ఫస్ట్ టైం థియేటర్లో మాస్ థియేటర్లో చూశాడు ఆయన అసలు ఊగిపోతున్నాడు. ఇలా ఉంటుందా తెలుగు ఆడియన్స్ అని ముందు నుంచి చెప్తున్నా. ఒక సినిమాని సిన్సియర్గా మనం ఎఫర్ట్ పెట్టి చేస్తే నిజంగా మా తెలుగు ఆడియన్స్ దాన్ని బంగారులాగా హార్ట్స్లో తీసుకుంటారని. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, యూ మేడ్ అస్ ఆల్ ప్రౌడ్. అండ్ ఎడిటర్ రూబెన్ గారి గురించి చెప్పాలి. నిరంజన్ సినిమా ముందు నుంచి ఉన్నాడు, నాతో వాల్తెరవేరి కూడా చేశాడు నిరంజన్. చాలా అంటే తనకు కూడా నిద్రలేదు, మా ఎవరికి నిద్రలేవు. ఇన్ఫ్యాక్ట్ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత నేను చెప్పడం కాదు, ముందు నుంచి మేమందరం కూడా ఏదో ఒక విధంగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలి అనే ఒక ప్రయత్నంలో ఉన్నాం. తర్వాత రూబిన్ గారిని తీసుకొచ్చాం లాస్ట్ 3 months నుంచి. సో తన టీం అందరూ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటానికి అన్ని విధాలుగా అంటే హార్ట్ అండ్ సోల్ నిజంగానే పెట్టాడు. చెన్నై వెళ్లకుండా ఇక్కడే ఉండిపోయారు. ఇప్పుడు ఇంకా మేము మా సైడ్ నుంచి గ్లిమ్సెస్ టీజర్స్ ఏమైనా ఇవ్వాలంటే తను ఇక్కడే ఉండి తనకు వర్క్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ రూబెన్ బ్రో, థ్యాంక్స్ ఏ లాట్. ఈవెన్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉండిపోయారు ఆయన బాలకృష్ణ గారి సినిమా కోసం. వెంకటన్న రాన్న షూటింగ్ అప్పుడే ఎర్లీ వస్తాయి. సో ఇప్పుడే ఇక్కడ విచ్చేసిన ఏ రసికలు కళారసికల్ ఆయనకి లేరో కెమెరామెన్ గారు మా చక్రి కలిసి కళారసికల్ అవరగల్ అని పేరు పెట్టాం. స్క్రీన్ మీద వేస్తారంటే ముందు రోజు భయపడి వద్దని తీపిచ్చేసాడు. కళారసికల్ అవరగల్కి స్వాగతం. వెంకటన్నతో నేను పవర్ సినిమా చేశాను, చాలా చిన్న వర్క్ చేశాను. ఆ తర్వాత వాల్తెరవేరేలో క్లైమాక్స్ ఎపిసోడ్లో చిరంజీవి గారి చేత హెడ్ చాపింగ్ సీక్వెన్స్ తీసాము. సో తర్వాత ఈ సినిమాకప్పుడు మేము వెంకట మాస్టర్ గారిని మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటంటే అంతా యంగ్ టీమ్తో వెళ్తున్నాం. ఓన్లీ ఫైట్స్కు రాకూడదు, సినిమా మొత్తం ట్రావెల్ అవ్వాలి, ఓన్ చేసుకోవాలి సినిమాని. అసలు కథగా ఒక రైటర్గా ఒక దర్శకుడిగా నేను అనుకుంటున్న ప్రతి ఫీలింగ్ తనకి ఇంటర్నల్గా హార్ట్కి రీచ్ అవ్వాలని సోలో కార్డ్ వేస్తాం మాస్టర్, మాతో పాటు ట్రావెల్ అవుతారా అంటే అలా జర్నీ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎన్నో సినిమాలు ఈ సినిమా కోసం వదులుకున్నాడు. ఇవాళ రోజున థియేటర్లో ఫోన్ కాల్ వస్తున్నాయన్న, క్లాప్స్ కొడుతున్నారన్న, ఇంటర్వెల్ పీక్స్ అంటున్నారన్న, డాకు ఇంట్రో గురించి మాట్లాడుతున్నా, క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నా, తను టోటల్గా మాతో పాటే నిరంతరం ట్రావెల్ అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.
తను పాపం సినిమా రిలీజ్ ముందు నాకంటే ముందు తొడగొట్టేశాడు. తొడగొట్టి 3 రోజుల నుంచి నిద్రలేదు అడిగి. అన్నా నేను తొందరపడి తొడగొట్టానా, బ్లాక్ బస్టర్ అనే వర్డ్ అంటే హిట్ 100% హిట్ సినిమా తీసామనేది మా ఎఫర్ట్స్, మా నమ్మకం. బట్ ఆడియన్స్ చెప్పాలి ఒక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలి అంటే మన చేతుల్లో ఉండదు, మనం ఓన్లీ ఎఫర్ట్స్ సిన్సియర్గా పెట్టగలం. సో ఇవాళ పొద్దున మాతో పాటు థియేటర్గా వచ్చి చాలా ఎమోషనల్ అయిపోయాడు వెంకట్ మాస్టర్. అలానే నా రైటింగ్ టీం గురించి మాట్లాడాలి. స్క్రీన్ ప్లే చక్రి దగ్గర నుంచి మొదలెట్టి హోల్ 2 years నాతో పాటే ఒక డైరెక్టర్గా నేను అందరికీ కనపడతాను. ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఆటోమేటిక్గా డైరెక్టర్ ఒకటి కనపడతాడు, వెలుగులోకి వస్తాడు. అలానే కనపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా చక్రవర్తి, నేను నా బావ అంటుంటాను, వాడిది నాది ఆల్మోస్ట్ 16 ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్. సో ఈ సినిమాకి నాతో పాటు నిరంతరం అంటే బావ ఏదో ఒకటి అడుగుతుంటాడు, నేను స్పాట్లో ఉండాలి అని. తను కూడా నాతో పాటు ఉండి టోటల్ అవుట్పుట్ వచ్చేదాకా నిద్రపోకుండా తను కూడా నాతో పాటు ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ బావ. అండ్ యువేందర్జీ ప్లీజ్. ఒక్కొక్కళ్ళు బ్లాక్ బస్టర్ కొట్టిలా హెచ్ఓడీస్ అందరు లేట్గా వస్తున్నారు. సో ఆ చక్రితో పాటు నాకు మోహన్ కృష్ణ గారు, లాస్ట్ మొన్న కూడా చెప్పాను బాబాయ్ అనుకుంటాను రైటింగ్. సో బాలకృష్ణ గారితో పాటు ఉంటూ ప్రతి డైలాగ్లోనూ ప్రతి దాంట్లోనూ ఆయనతో బాగా ట్రావెల్ అవుతూ మాకు చాలా మంచి అవుట్పుట్ వచ్చేలాగా. నాకు జనరల్ రైటింగ్ టీం ఎలా ఉంటారంటే ఓన్లీ రాసుకొని డైరెక్షన్ వెళ్ళిన తర్వాత వెళ్ళిపోగలరు. బికాజ్ నేను బేసిక్గా రైటర్ అవటం వల్ల వీళ్ళందరూ, నేను నా వైఫ్ కిడ్ కన్నా నేను వీళ్ళతో ఎక్కువ స్పెండ్ చేసి ఉంటాయి 2 years. Film industry success. I want everybody to see this, especially my bros. And my bro, Dillu. అట్లుంటారే.